అన్న తిన్నారా అన్న? ఆ? అన్న తిన్నారా? ఇడ్లీ తిన్నాను రానా రెండు ఆ. రెండు ఇడ్లీ మరి అన్న తెస్తా తింటారా? ఇప్పుడే ఇప్పుడేం తెల్లు. ఎందుకు ఎలాగ అయిపోయారు మీరు? నా బొల్లు బాగాలేదు నాయన సూర్యుని ఉమ్. ఏమైంది దానికి కాలుకి? యాక్సిడెంట్ నాయన యాక్సిడెంట్. నా కొడుకు ఉద్యోగుడు గుద్దేసి వెళ్ళిపోయారా? రోజుకు 200 అవుతుంది పిల్లలు. ఆ. మరి చూసేటోళ్ళు ఎవరు లేరా అన్న? ఊర్లేరు నాయన నా పిల్లలు కొడుకులు ఆ. వేడే ఆ. తీసుకుంటాను ఎవరన్నా పిల్లలు తీసుకుంటాను. అలా కాలం గడుపుతా. పిల్లలు లేవు, 3 రోజులైంది. పిల్లలే లేవు. ఆ. ఏం చేస్తావు? ఉమ్. ఆ పిల్లలు లేకపోతే ఏం చెప్తావు? మరి అన్న ఇస్తే తింటారా? అన్నం వచ్చింది, ఆ. 4 పిల్లలు తెచ్చింది. బిల్లలు అంటే ఏం బిల్లలు? ఆ నొప్పులు, ఆ. వాళ్ళ నొప్పులు ఆ, కాళ్ళ నొప్పులకి బిల్లలు తేవాలి. టాబ్లెట్స్. ఒక్కొక్క 15 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది. ఉమ్. నాకు డబ్బులు వద్దు. ఆ. ఆ. నీకైతే కనపడవేమో తినండి. అమెరికా ఎక్కడ మెడికల్ షాప్ ఎక్కడ? ఏడే ఉంది. ఆ. కాళ్ళ నొప్పులకి మాత్రలు. మాత్రం ఏమని చెప్పాలి? కాళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్పాలా? నాయన నువ్వే ఆ, కనపడుతుంది. అస్సలు నడవలేను నాయన. ఆ. కోటు ఆ. ఇదిగో ఆ చెయ్యికి ఏమైంది? చెయ్యి కూడా రావట్లే. చెయ్యి కూడా రావట్లే. మరి రోజు ఎక్కడ పడుకుంటారు? ఆ బేకరీ కాడ పడుకుంటున్నాను నాయన 11ంటికి. ఆ. ఏం చేస్తాం? ఆ కర్మ ఉమ్. ఎవరు నిచ్చే అంత మొక్క తింటా మైటాల ఉమ్. లేదు. ఉమ్. అంత పెరుగుతోటే నేను తినేది. ఉమ్. వేరేది కూడా ఏం తినరు. ఏం తిన్నాం? ఉమ్. తింటే దొడ్లోకి వచ్చి చనిపోయాం. ఆ, మళ్ళీ ఎక్కడ పోవాలో తెలియదు. నేనే అడిగి పోవాలి ఆయన. చెప్పు నువ్వు నీ ఆలోచనలు. సరే, మెడికల్ షాప్కి వెళ్ళి కాళ్ళు నొప్పులకి అని చెప్పి మాత్ర తెమ్మంటావా? తీసాయని నేనేం లేదు. లేకపోతే ఒక 50 రూపాయల కారణం నేను పోయి 20 కలిపి నా దగ్గర